हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for
ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనో పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్ ప్రథమ భాగం విజన్ గ్రంథంలోని తాళపత్ర గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 306వ పాఠం 8/12/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో అంటే మనం ఈ సీక్రెట్ డాక్ట్రైన్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇదిగో ఇంకా పబ్లిష్ చేసేస్తున్నాం, ఇంకొక నెల లోపల మీ అందరి చేతుల్లోకి వచ్చేస్తుంది అని ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వటం. థియోసాఫిస్ట్ పత్రిక ఉంది కదా, 150 సంవత్సరాల నుంచి అది వస్తూనే ఉంది. మరలా సారీ అంటే ఇంకా తయారు కాలేదు, సిద్ధం కాలేదు అని మళ్ళీ ఒక ప్రకటన. అట్లా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు 1888 అక్టోబర్లో మొట్టమొదటిసారిగా అది ప్రచురణ చేయటం జరిగింది. ఇప్పుడు మనం అవన్నీ చెప్పుకోవటం లేదు, ఆ కష్ట నష్టాలు ఏంటి అనేది. వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఏదైతే మనకి తెలియజేయటం ద్వారా మనలో మన యొక్క స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకుంటాం, మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటాము, అవి చెప్పుకుంటున్నాము. ఇంకా అది అక్కర్లేదు కదా, కష్టాలు పడ్డారు, ఇంకా అంత తేలిగ్గా ఏది రాదు. తల్లి ప్రసవించిందంటే మరి ప్రసవ వేదన, 9 నెలలు ఆ బిడ్డను మోయాలి. ఆ తర్వాత ప్రసవించేటప్పుడు ప్రసవ వేదన, ఎన్నో బాధలు, ఎంతో బాధ. మరి మనం బయటకు వచ్చాము, శుభ్రంగా తిరుగుతున్నాం. ఇంకా ఆ కష్టాలు అవి మనం ఏమి అనుకోవట్లేదు. కానీ మనం రావడానికి 10 నెలల కథ ఉంది. తల్లి పడ్డ శ్రమ, తల్లి పడ్డ బాధ. కానీ ఆ బాధ అనుకూలమే, ఎంతో ఆనందంగా స్వీకరించింది. బయటకు వచ్చాం, తిరుగుతున్నాం. అట్లా గ్రంథం ఒక రచయిత నుంచి ప్రసవింపబడుతుంది. అది రచయితే గ్రంథంలో ఉంటాడంటే ఎందుకంటే రచయిత నుంచి ప్రసవింపబడుతుంది, ప్రసవ వేదన అనుభవించి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు నా నా గురించి ఏదైనా చెప్పుకోవాలన్నా, మీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ చెప్పుకోవాలంటే ఇప్పుడున్న విషయం చెప్పుకుంటాం. ఈయన తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడండి, 10 నెలలు. తల్లి అలాగా బాధలు పడిందండి ఈయన ప్రసవించడానికి, అవి చెప్పుకుంటామా? ఇప్పుడు లేదు కదా. అలాగే ఈ గ్రంథం రావడానికి గల కష్టాలు ఏంటో అవి కాకుండా ఆ గ్రంథానికి సంబంధించిన విషయం, అంటే మనలో మర్చిపోయిన దాన్ని గుర్తు చేయటం కోసం ఇవ్వబడ్డ గ్రంథం ఇది. ప్రపంచంలోని అన్ని జాతులకు సంబంధించిన పవిత్ర గ్రంథాలన్నీ, పురాణాలన్నీ, ఉపనిషత్తులు కానీ, వేదము కానీ, ఇవన్నీ దేనికి ఇవ్వబడ్డాయి? మర్చిపోయిన దానిని గుర్తు చేసుకున్నట కొరకు. ఆ రీతిలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము?
వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణ అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం, మర్చిపోయిన మన యొక్క స్థితిని, మన స్వస్థితిని గుర్తు చేసుకోవడం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2లోకి వచ్చాము. స్టాంజా 2లోని 2వ శ్లోకంలోకి. ఆ 2వ శ్లోకంలో 2వ భాగంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం. అంటే 1వ భాగం దాకా ఏంటనమాట, అంతకు ముందు వరకు మనం ఏం చెప్పుకున్నాం, మొదటి స్టాంజాలో కానీ మొదటి స్టాంజాలో ఉన్న 9 శ్లోకాల్లో కానీ తర్వాత 2వ స్టాంజాలో ఉన్న మొదటి శ్లోకంలో కానీ ఎవ్వరు లేరు అన్నట్టుగా చెప్పుకున్నాం. ఏంటి, ప్రళయ స్థితిలో. ఎప్పుడు ప్రళయ స్థితిలో ఎవ్వరు లేరు. మరి ఎవ్వరు లేకపోతే మళ్ళీ మనం సృష్టి స్థితిలోకి ఎలాగొచ్చాం? మనం ప్రస్తుతం సృష్టి స్థితిలో ఉన్నాం. మన్వంతరము అని అంటాం దాన్ని, మన్వంతరం అని కూడా. మన్వంతరంలో ఉన్నాం స్థితిలో, మన్వంతర స్థితిలో. మరి ఎట్లా వచ్చాము ఇక్కడికి? వాళ్ళు నిద్రపోయారన్నారు. మరి ఎలా మేల్కొన్నాడు?
నిద్రపోతే ఎవరు లేరండి అన్నారు. మరి ఎలా లేచాడు వాడు? అంటే ఉన్నారు అని ఇక్కడి నుంచి మనకి కొద్ది కొద్దిగా అందిస్తూ ఉన్నారు. ఎవరున్నారు? ద గ్రేట్ బ్రెత్, ద గ్రేట్ బ్రీత్, మహాశ్వాస. శ్వాస ఏం చేస్తుంది? చలనాన్ని కలిగించింది అది. దేన్ని ఒక్క క్షణం ఒక్క చోట ఆగటం అన్నది లేదే. నిరంతరం కదలిక, చలనం, నిరంతర చలనం. ఆ శ్వాస అలా సాగుతూనే ఉంటుంది. తద్వారా చలనం ఇలా సాగుతూనే ఉంది. అది ఆ శ్వాస తద్వారా వచ్చినటువంటి చలనం, మోషన్ అవి మాత్రం ప్రళయ స్థితిలోనూ ఉన్నాయి, సృష్టి స్థితిలోనూ ఉన్నాయి. తెర సినిమా ఆడకముందు ఉంది, సినిమా ఆడేటప్పుడు ఉంది అన్నట్టు. ఒక ఆధారంగా అది వెళ్ళిపోతుంది. ఈ కదలిక, చలనము ఆధారంగా ఈ మొత్తం నడుస్తూ ఉంది. ఇప్పుడు రెండో శ్లోకంలోని రెండో భాగంలో ఈ మోషన్ గురించి ఉంది. ఎటర్నల్ బ్రీత్ మోషన్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. తను ఉన్నట్టుగా తనకి తెలియలేదు. ఎందుకంటే గమనించేవాళ్ళు కావాలి కదా. ఇది ఉంది అని చెప్పాలి అంటే గమనించేవాడు కావాలి. గమనించేవాడు ప్రళయంలో, గాఢ సుషుప్తిలో, నిద్రాస్థితిలో ఉంది. అందువల్ల మనకి నిద్ర తెలియటం లేదు. మేల్కొన్న తర్వాత గమనించడం అనేది మనకి తెలుస్తుంది. మనం గమనిస్తూ ఉన్నాము, ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. నిద్రలో ఇవన్నీ లేవు మనకి. ఎందుకంటే గమనించే వాళ్ళు కూడా లేడు అక్కడ అన్నట్టుగా. అంటే వాడు కూడా నిద్రలోకి వెళ్ళాడు అన్నట్టు. The breath of the one existence is used in its application only to the spiritual aspect of cosmogony by archaic esotericism. Otherwise, it is replaced by its equivalent in the material plane, motion. ఆ శ్వాసని గురించి స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మనకి చెప్పుకోకపోతే, దానికి ఉన్న ఆస్పెక్ట్ దేనికైనా కానీ రెండు ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్, మెటీరియల్ ప్లేన్, మెటీరియల్ ఆస్పెక్ట్. మీరు దేన్నైనా తీసుకోండి, రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి. మనం మామూలు సాధారణంగా మెటీరియల్ ఆస్పెక్ట్తో ఆగిపోతాం. ఎందుకంటే మన పంచేంద్రియాలు అంతవరకే పనిచేస్తుంటాయి కాబట్టి, అంతకు మించి మనం చూడలేము కాబట్టి, వినలేము కాబట్టి. మరి ఎట్లాగా అవి వినడము, చూడటము అంటే అవి ఉన్నాయన్న విషయాన్ని వినటం ద్వారా మనం మనలో మన ఆ ఫ్యాకల్టీస్ మేల్కాంచి మనం కూడా వాటిని అతీంద్రియ గ్రహణంగా మనకు ప్రస్తుతం ఉన్న ఇంద్రియాల యొక్క వికాసము పెరిగి దివ్య దృష్టి, దివ్య శ్రవణము, అలాగే మూడవ కన్ను అంటే డాంగ్మా, మూడవ కన్ను తెరుచుకోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇవి మనకు అర్థమవుతాయి. అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా మనకి దర్శనం ఇస్తుంది ఒకేసారి. అంటే నీరు, మంచుగడ్డ ఒకేసారి దర్శనం ఇస్తాయి. వాయువులు, నీరు ఒకేసారి దర్శనం ఇస్తాయి. ఇప్పుడు మనకి మెటీరియల్ ఆస్పెక్టే దర్శనం ఇస్తుంది. వాయువుల యొక్క మెటీరియల్ ఆస్పెక్ట్ జలము, జలము యొక్క మెటీరియల్ ఆస్పెక్ట్ మంచుగడ్డ. ఇట్లా ఒకదాన్ని చూడగలుగుతున్నాము, రెండో దాన్ని మనం చూడలేకపోతున్నాం. బట్ట యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ దారం, దారపోగుల నిలువు అడ్డముగా ఉన్నటువంటి నిలువు అడ్డముగా అల్లినటువంటి దారపోగుల మిశ్రమం, అది స్పిరిచువల్ ఆస్పెక్ట్. బట్ట మనకి మెటీరియల్ ఆస్పెక్ట్.
మనం ఏం చూస్తున్నాం? బట్టను చూస్తున్నాం. ఈ బట్ట బాగుంది, స్మూత్‌గా ఉంది. ఈ రంగు బాగుంది అని ఇట్లాగా మనం బట్ట గురించే మెటీరియల్ యాస్పెక్ట్ వరకే మనం చూస్తున్నాం. మనకి ఎప్పుడైతే మన ఫ్యాకల్టీస్, మన యొక్క ఇంద్రియాలు దేని ద్వారా గ్రహిస్తున్నాం? మనము ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాం. గమనించేవాడికి మొత్తం తెలుస్తుంది. కానీ వాడు తెలియాలి అంటే వీటి ద్వారా మనకి మనం ఏం గమనిస్తున్నామో అది తెలియటం కోసం ఈ ఇంద్రియాలు మనకు ఉపయోగపడుతుంటాయి. ఆ ఇంద్రియాలు వికాసం చెందే కొలది దారపోగులు కూడా మనకు కనిపిస్తాయి బట్టతో పాటు. సో ఇప్పుడు మనకి అందుకని ఆర్కేయిక్ ఈసోటరిసిజం ప్రాచీన కాలం, అత్యంత ప్రాచీన కాలం నాటి గుప్త శాస్త్ర అనేది ఏదైతే ఉందో ఈసోటరిసిజం, అంటే గుప్తముగా, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయాన్ని వివరించేది. అది స్పిరిచువల్ ఆస్పెక్ట్నే ఎన్నుకొని వాటి గురించినే ఎక్కువగా వివరించడం జరిగింది. మెటీరియల్ ఆస్పెక్ట్ మనకి ఎలాగో తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన దాన్ని ఇక్కడ టేబుల్ ఉందండి అని మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. కానీ ఆ టేబుల్ యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ అది మనకు లేదు, మనకు కనపట్లేదు. అది అణువుల యొక్క కలయిక, అణువుల మళ్ళా అణువుల మధ్యన ఖాళీ చోటు, అదంతా ఎలాగా ఉంది, ఎట్లా నిలబడింది, ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి దాని మీద. ప్రధానంగా 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తుంటే అలా కదలకుండా నిలబడింది టేబుల్. అవన్నీ కనిపిస్తాయి స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో. మెటీరియల్ ప్లేన్ లో ఓన్లీ కదలకుండా ఉన్నటువంటి బాహ్యంగా ఉన్న ఆ టేబుల్ ఒకటే మనకి కనిపిస్తుంది. కాబట్టి మెటీరియల్ ప్లేన్ అనేటప్పటికల్లా టేబుల్ అంటాం. స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేటప్పటికి అవి ఎట్లాగా ఆ టేబుల్ కూడుకుని ఉంది అంటే అణువుల యొక్క కలయిక, అణువుల యొక్క కూడిక, వేరియస్ ఫోర్సెస్ వాటి మీద పనిచేయడం. ఆ లైఫ్ ఫోర్స్ దాని మీద పనిచేస్తూ ఉండడం, లైఫ్ ఫోర్స్ ఆధారం, ఇట్లా అన్ని రకాల మనకి స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో కనిపిస్తుంటుంది. అందుకని మనకు ఆర్కేయిక్ ఈసోటరిసిజం మనకి ఏదైతే కనబడకుండా గుప్తముగా, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నదో ఆ విషయాన్నే పట్ల చర్చించింది ఈసోటరిసిజం, ఆర్కేయిక్ ఈసోటరిసిజం. Otherwise, it is replaced by its equivalent in the material plane motion. అప్పుడు బ్రీత్ అనే విషయం మనకు వచ్చేది కాదు, శ్వాస అన్న విషయం మనకు వచ్చేది కాదు. కదలిక ఉందండి, చలనం ఉంది, ఈ చలనం వల్ల ఇదంతా నడుస్తుంది అని చలనాలకి, చలనం అనే దానికి మనం ఆపాదించేవాళ్ళం ఈ మొత్తాన్ని. చలనము బ్రీత్లో ఒక భాగం, బ్రీత్ యొక్క వ్యక్త రూపం. మనకి హీటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ ఫోహట్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఒక పేరు పెట్టారు ఫోహట్ అని, దాని యొక్క వ్యక్త రూపాలు ఇది. వీటికి సంబంధించి స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఒకటి ఉంది అక్కడ, దాని యొక్క వ్యక్త రూపాలుగా మనకు కనిపించేవి తెలుస్తున్నాయి. ఇవి ఆధారమని మనం అనుకుంటాం సామాన్యంగా. వ్యక్తమైనటువంటివి చూసుకుంటా ఇవి ఆధారము, వీటి ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి అని అనుకుంటాం. కానీ వీటికి ఆధారమైంది మనకు కనబడనది, రహస్యంగా, నిగూఢముగా ఉన్నది అసలైనది ఒకటి ఉంది. అట్లా మనం చూసుకోవటానికి ఈ ఈసోటరిసిజం మనకు బోధిస్తూ ఉంది. ఆ విషయాలే ఇక్కడ మనకి, మన చుట్టూ సృష్టి ఉంది,
సృష్టి గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. ఋతువులు వస్తున్నాయి, సరే భూమి పరిభ్రమిస్తుందని మనమే కనుక్కున్నాం ఇలా. కానీ దీంట్లో ఉన్న ఇదంతా మెటీరియల్ ఆస్పెక్టే. మనం ఎంతవరకు వెళ్ళినా కానీ మెటీరియల్ ఆస్పెక్ట్ వరకే. స్పిరిచువల్ ఆస్పెక్ట్ దానికి ఆధారంగా ఉన్నటువంటి దాని యొక్క వ్యక్త రూపమైన దేని యొక్క వ్యక్త రూపంగా మనకి తెలిసేదంతా దేని యొక్క వ్యక్త రూపంగా ఉందో వాటికి సంబంధించి మనం తెలుసుకోవడానికి స్పిరిచువల్ ఆస్పెక్ట్. రెండు అక్కడే ఉంటాయి. స్పిరిచువల్ ఆస్పెక్ట్కి మళ్ళీ ఎక్కడికో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే చోటకు వెళ్ళి ఇట్లాగేం లేదు. మంచుగడ్డ అక్కడే ఉంది, జలం ఎక్కడుంది? మంచుగడ్డలోనే. మరి పిల్లవాడు మంచుగడ్డ ఏముంది, మంచుగడ్డలో ఏముందని అడిగాడు. నీళ్లు ఉన్నాయని చెప్పింది తల్లి. సరే ఆ నీటిని చూద్దామని పగలు కొట్టాడు దాన్ని. ముక్కలు ముక్కలు చేస్తే కరిగిపోయింది, అది జలం కనిపించింది. తల్లి చెప్పిన జలం ఏదైతే ఉందో దాంట్లో జలం ఉంది, ఆ జలం కనిపించింది. మరి ఇందాకటి మంచుగడ్డేది? మంచుగడ్డేదని గొడవ చేశాడు పిల్లవాడు. చేస్తే మంచుగడ్డని విడిగా ఒకటి ఉండదు, జలమే ఘనీభవించినప్పుడు మంచుగడ్డగా మారుతుంది. స్థితి భేదము రెండు ఒకటే విషయం తప్పితే రెండోది లేదు. అట్లా మనం అంటే రెండు ఆస్పెక్ట్లు ఇక్కడ ఉన్నప్పటికీ మెటీరియల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్. అంటే స్పిరిచువల్ ఆస్పెక్టే మెటీరియల్ ఆస్పెక్ట్ గా వ్యక్తమైంది. జలము స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనుకుంటే మంచుగడ్డ మెటీరియల్ ఆస్పెక్ట్. కానీ వేరువేరుగా రెండు ఉండటం అనేది జరగదు. ఒకటే రూపం మార్చుకోవడం, స్థితి మారటం. ఎందుకని అంటే ఒకటే ఇన్ని రూపాలుగా కిందకి దిగింది కాబట్టి. సో ఇట్లా పొరపాటు పడేవాళ్ళం ఏది మెటీరియల్ గా చూసుకుంటే. అదర్వైజ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఇట్స్ ఈక్వివలెంట్ ఇన్ ద మెటీరియల్ ప్లేన్ మోషన్. చలనం వల్ల ఇదంతా జరుగుతుందండి. కదలిక వల్ల, చలనం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ మోషన్ గురించి మనకి డివైన్ ప్లాన్ లో ఏమిచ్చారో కొద్దిగా చూద్దాం మనం. అంటే మనకేంటంటే మనకు ఎదురుగా కనపడేది కూడా మనకు పూర్తిగా దానిలోని విషయము అంతగా అవగాహనకు ఉండదు. ఇది బాగా మనకు తెలుసుకుంటే మనకి ఎదురుగా ఉన్నది వ్యక్తమైనటువంటి వ్యక్త రూపంగా ఉన్నటువంటి మెటీరియల్ ప్లేన్ లో ఉన్నటువంటి మెటీరియల్ గా ఉన్నటువంటి దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకి కనబడకుండా ఉన్నది ఏదైతే ఉందో అది కూడా దర్శనమిస్తుంది. అందువల్ల మనకి అది కనపడదు. మనకు కనపడేది మెటీరియల్ ప్లేన్ మాత్రమే. ఈ మెటీరియల్ ప్లేన్ ఆధారంగానే స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఈ మెటీరియల్ ఆస్పెక్ట్ ద్వారానే ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ని మనం దర్శించడం. మంచుగడ్డ ద్వారానే జలాన్ని దర్శించడం. ఎందుకంటే జలం దగ్గరికి వెళ్ళాలి అంటే మంచుగడ్డ లేకుండా అయిపోవాలి. మంచుగడ్డ లేకపోతే ఒక ఆస్పెక్ట్ పోతా ఉంది. రెండు మనకి ఏకకాలంలో కనపడాలి. మూడో పేజీ మోషన్, ద డివైన్ ప్లాన్ లో మూడో పేజీ. ద లా ఆఫ్ మోషన్. అంటే మౌలిక తత్వ దివ్య ధర్మాలు, అంటే సృష్టింపబడక ముందు ఉన్న ధర్మాల్లో కూడా ఈ మోషన్ అన్నది ఉంది. అది వ్యక్త రూపంగా కూడా ఇక్కడ మనకి
ఈ మోషన్ అనేది తెలుస్తుంది. ఎవ్రీథింగ్ డెమాన్స్ట్రేట్స్ ద యాక్షన్ ఆఫ్ దిస్ లా, ఫర్ నథింగ్ కెన్ రిమైన్ ఐసోలేటెడ్ ఆర్ స్టాటిక్. ఐసోలేటెడ్ ఆర్ స్టాటిక్, ఎప్పుడు ఆ స్థితిలో ఉండదు. ఫర్ నథింగ్ కెన్ రిమైన్ ఐసోలేటెడ్ ఆర్ స్టాటిక్. సమ్ ఫోర్స్ ఎవర్ ఇంపెల్స్ ఇట్ ఆన్వర్డ్, ముందుకి నడుపుతూనే ఉంది, ముందుకి కదిలిస్తూనే ఉంటుంది. ఎవర్ సీకింగ్ ఏ లోఫ్టియర్ స్టేటస్, క్రమక్రమంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తూనే ఉంటుంది మనకి ఈ మహాప్రయాణంలో. ఇది ఈ ప్రయాణం ఏంటి, సగం సగంగా ఉంటుంది. ఒక సగం ఏమో మెటీరియల్ ప్లేన్కి రావటం, మిగతా సగం స్పిరిచువల్ ప్లేన్లోకి వెళ్ళటం. అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కిందకి దిగేటప్పుడు మ్యాటర్ ప్రాధాన్యత వహిస్తుంది, స్పిరిట్ ఓ పక్కన ఉంటుంది. ఎగువకి ప్రయాణం చేసేటప్పుడు సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా తిరుగు ప్రయాణం, మ్యాటర్ ఒక పక్కన ఉంటుంది, స్పిరిట్ ముందుకు వస్తుంది, స్పిరిట్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఎవర్ సీకింగ్ ఏ లోఫ్టియర్ స్టేటస్, ఎందుకు అట్లాగా ప్రయాణం అలా గుండ్రంగా తిరుగుతూ ఉండడం, క్రమక్రమంగా వచ్చిన చోటకు వెళ్ళటం. వచ్చిన చోటను మనం ఉన్న చోట నుంచి దిగుకి రావాలన్నా అలా తిరుగుతూ ఉండాల్సిందే. ఆ దిగువకు వచ్చి మరల ఎగువకి వెళ్ళాలన్నా, మనం ప్రారంభించిన చోటుకు వెళ్ళాలన్నా తిరుగుతూ ఉండడం. It is a fundamental law in occultism that there is no rest or cessation of motion in nature. ఈ కదలిక అన్నది ప్రళయంలో ఆగిపోతుంది అన్నది లేదు. ప్రళయ స్థితికి సృష్టి స్థితికి దానికి సంబంధం లేదు. అది నిరంతర చలన ధర్మం. దాని పని అది చేస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది ఇక దానికి అక్కర్లేదు. ఇది ప్రళయ స్థితి అండి. ఇప్పుడు అలాగే గాఢ సుషుప్తిలో ఉన్నామండి, మళ్ళీ మేల్కాంచామండి, సృష్టి స్థితిలోకి వచ్చాం, మన్వంతరంలోకి వచ్చాం. ఏమో రండి మీరు మాకేమి అన్నట్టుగా ఆ మోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కదలిక, ఆ చలన ధర్మం ఇలా నడిచిపోతూనే ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దిస్ మోషన్ is applicable not only during periods of activity but during periods of rest. ఇవన్నీ ఏంటంటే ప్రాథమిక విషయాలుగా ఉంటాయి మనకి ఆలు నేర్చుకున్నట్టుగా. ఇప్పుడు వీటిని మనం ఆళ్ళని ఎట్లాగైతే చిన్న చిన్న పదాలుగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని అలాగ పదాలుగా పెట్టుకుని ఆ పదాలతో వాక్యాలు తయారు చేసుకుని ఇలాగా భాష అభివృద్ధి చేసుకున్నాము. భాషని మన భావాల్ని వ్యక్తం చేయటానికి అట్లా ఈ విషయాలన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, మనకి ఒక సన్నివేశం జరుగుతుంది. ఇది మనం ఈ అధ్యయన తరగతి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? కదలిక వల్ల, లా ఆఫ్ మోషన్, చలన ధర్మం మన మీద పనిచేస్తుండటం. ఆ ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం, లేకపోతే అక్కడ ఆగిపోయి ఉండేవాడు. ఒక మాట వచ్చి ఆగిపోయేది, ఇక సీజ్ అయిపోయేది, ఇక ముందుకు కదలటానికి లేదు. ముందుకు కదిలితేగా తర్వాత మాటలు వచ్చేవి, ముందుకు కదిలితేగా తర్వాత మాటలు మీకు వినపడేది. కాబట్టి మన నిత్య జీవితంలో ఇది ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లా మనం ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటి గురించిన ఆలోచన కొంచెం కదిలితే మనకి
ఇప్పుడు ఈ మెటీరియల్ ప్లేన్‌లో ఉన్నటువంటి ఈ చాలా బలవత్తరంగా మన మీద ప్రభావం చూపిస్తున్నాం. చాలా చిన్నయయిపోతాయి. అవి ఎంత చిన్నయయిపోతున్నాయో, ఆ మేరకు ఆధారంగా ఉన్నదేదైతే ఉందో, అది మనకి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆధారం ఏదైతే పెద్దదిగా కనిపించిందో, నెమ్మదిగా ఈ ఈ రెండిటికి అతీతంగా ఉన్నదేదో దానిలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. అప్పుడు ఇది ఇక పెద్దది లేదు, చిన్నది లేదు. దేని పనది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రెండిటికి మధ్య రెండిటికి అతీతంగా దాన్ని గమనిస్తూ మనం ఉంటాం. సంఘటనలు మన మీద ప్రభావం చూపించవు. అది అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు వీటిని మనం ఇంత వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. దీన్ని నిత్య జీవితంలోకి అప్లై చేసుకోవడం, అనుసంధానం చేసుకోవడం. Motion is applicable not only during periods of activity, పని విశ్రాంతి, పని చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బట్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి సమయంలో కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్ ఎగ్జాంప్లిఫైస్ ద లా ఆఫ్ సీజ్లెస్ మోషన్. ఇది మనకి ఈ కదలిక ఎలాగో తెలుస్తుంది మనకి? కంటిన్యూస్ చేంజ్, మారిపోవటం ప్రతిదీ. ఇప్పుడు మనకి మనం పుట్టినప్పుడు ఎలాగున్నాం, క్రమక్రమంగా వయసు పెరిగే కొలది మన దేహం ఎంత మార్పు, మన దేహ వ్యవస్థ, అలాగే మన మనస్సు, గ్రహింపు శక్తి, ఇవన్నీ ఎంతగా మారిపోతూ మన మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎలాగ పనిచేస్తున్నాయి. ఎందువల్లంటే ఈ లా ఆఫ్ మోషన్ అది ఈ వ్యక్త జగత్తులో, వ్యక్త సృష్టిలో కంటిన్యూస్ చేంజ్, డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్గా పనిచేస్తుంది. మరి లా ఆఫ్ మోషన్కి ఆధారం బ్రీత్, గ్రేట్ బ్రీత్. ఆ బ్రీత్ లేదనుకోండి, అసలు ఏది కదలటానికి లేదు. ఇంకా ఏది పని చేయాలో అన్నీ అక్కడ ఉంటాయి. వంట ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి. నెల ఫస్ట్ వీక్ మొదటి వారంలో మొత్తం సరుకులన్నీ ఆ నెలకి సరిపోయాన్ని తెచ్చి ఉంచాము. మరి ఆ సరుకులతో వంట చేయటానికి ఉండాలిగా ఒకళ్ళు అక్కడ. వాళ్ళు ఒకళ్ళున్నా అక్కడ నిలబడిపోతారు. వాళ్ళు కదులుతూ అది చేయాలి అంటే బ్రీత్, గ్రేట్ బ్రీత్. శ్వాస కదలికని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 30వ పేజీ, 4వ పేజీ. ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. ఇంకొక మౌలిక తత్వ దివ్య ధర్మం ఉంది. కమింగ్ ఇన్ టు బీయింగ్ అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావటం. The title chosen for this law endeavors to express in words that baffling mystery present in the manifestation of life, which pervades every entity, great or small. Manifestation of life. జీవము యొక్క వ్యక్త రూపం ఉన్నది. ఈ వ్యక్త సృష్టి
Everything has come out of Akasha in obedience to a law of motion inherent in it, and after a certain existence passes away. ఆ కథలకే కారణమవుతుంది లా ఆఫ్ మోషన్, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మం, చలన ధర్మం. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ఆకాశ. చోటుకి, చోట్లో నుంచి చోటు ఏంగా మారింది? ఆకాశముగా మారింది. అందుకని మనం ఆకాశం నుంచి పంచభూతాలు మనం చెప్పుకుంటాం. ఆ ఆకాశం నుంచే ఈ సమస్తము ప్రసవింపబడుతుంది. కమ్ అవుట్ ఆఫ్ ఆకాశ ఇన్ ఒబీడియన్స్ టు ఏ లా ఆఫ్ మోషన్. దేని ఆధారంగా, దేనికి అనుగుణంగా ఈ పని చేస్తుంది? ఏ ధర్మాన్ని అనుసరిస్తూ? లా ఆఫ్ మోషన్, ఆ నిరంతర చలన ధర్మం. ఇన్హెరెంట్ ఇన్ ఇట్, దాంట్లో కలిసిపోయింది, అది సహజంగా ఉంది, అది ఆ ధర్మం. ఈ ధర్మాలన్నీ సృష్టికి ముందు ఉన్నటువంటి స్థితిలో మొత్తం కలిసిపోయి ఉంది, దాంట్లో సహజంగా ఉన్నవి. మన ఇంట్లో వంట సరుకులు ఉన్నట్టుగా దానికి తగిన విధంగా కలిపి వంట తయారు చేసిన తల్లిలాగా ఆ ప్రకృతి మాత ఈ మొత్తాన్ని ప్రసవిస్తూ ఉంది. ఎవరి అధ్యక్షతన? మయాధ్యక్షేణ అనే స్వామి చెప్పినట్టుగా ఆ పురుషుడి యొక్క అధ్యక్షతన అమ్మవారు సమస్తాన్ని ప్రసవిస్తూ ఉన్నారు. దానికి ఈ లా ఆఫ్ మోషన్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్ అండ్ ఆఫ్టర్ సర్టన్ ఎగ్జిస్టెన్స్ ప్రాసెస్. మనకి ఏదైతే వ్యక్తంగా అయిందో వ్యక్త సృష్టి మరలా వ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, యాక్టివిటీ నుంచి రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది దేని వల్ల జరుగుతుంది? లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి. ఇట్లా ఏది చేయాలన్నా మొత్తం ధర్మాలన్నీ ఆధారమై అవి జరుగుతూ ఉన్నాయి. ఒకడు ఒకడిని మెచ్చుకున్నాడన్న, ఒకడు ఒక మాట మాట్లాడాడన్న, వాడు ఒకడిని తిట్టాడన్న, ఎవరో మనల్ని తిట్టారు, మనల్ని అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాటలు రావడానికి వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి? ఇవన్నీ ఆధారం చేసుకుని మొత్తం ఉన్న ధర్మాలన్నీ, మౌలిక తత్వ దివ్య ధర్మాలన్నీ కలిసి యాక్టివిటీలోకి వచ్చిన ఆ సూత్రాల ఆధారంతో సూత్రాలుగా పనిచేస్తూ వాటి నుంచి అవి పనిచేసి వాడి నోటి నుంచి ఆ మాట పలికేటట్టు చేసింది. ఎందుకు చేసినాయి వాడి నోటి నుంచి ఆ మాట పలికేటట్టు? దానికి తగిన విధంగా మనం అంతకుముందు ప్రవర్తించాం. లా ఆఫ్ కర్మ. కాబట్టి అక్కడికి అది క్లియర్ కావాలి. అది అక్కడికి ఖర్చు అయిపోవాలి. జమ వచ్చిందంటే ఖర్చు అయిపోవాలి. చివరికి బ్యాలెన్స్ నిల్లుగా ఉండాలి. మనం మరి ఇప్పుడు అకౌంట్స్ ఎలాగ చేస్తున్నాం? డబుల్ ఎంట్రీ అకౌంట్స్. ఖర్చు వైపు ఎంత ఉంటుందో జమ వైపు కూడా అంతే ఉంటుంది. ఒక్క పైసా తేడా వచ్చినా ఎక్కడో పొరపాటు జరిగింది, మళ్ళీ ఎతకండి ఎక్కడ పొరపాటు జరిగిందో అని మళ్ళీ వెతుకుతూ ఉంటారు. కాబట్టి జమ అయింది అంటే అది ఖర్చు అవ్వాల్సిందే. అట్లాగా ఈ ధర్మాలన్నీ ఆ విధంగా పనిచేస్తున్నాయి. మన దృష్టి ఏ ధర్మాల ప్రకారం, ఏటి ప్రకారం ఇది ఇలాగా జరుగుతోంది ఈ సన్నివేశం అన్న దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడు వాడికి సంబంధించిన విషయం చిన్నదైపోతుంది, ఇప్పుడు అన్నమాట చిన్నదైపోతుంది. అట్లాగా మనం మళ్ళీ ఇంకొకటి ఏమవుతుంది? మన యొక్క పాజిటివ్నెస్,
ఈ మొత్తాన్ని విశాలంగా ఆలోచించటం. ఈ పాజిటివ్‌నెస్ మళ్ళీ అతని మీదకి వెళ్ళి, అతని మీద పనిచేసి, అతను పాజిటివ్‌లోకి వచ్చేసాడు. ఇప్పుడు మన బాకీ తీర్చడానికి ఇప్పుడు వచ్చాడు. మనం బాకీ అతనికి తీరుస్తున్నాం. బాకీ తీర్చడంలో అతను కూడా మళ్ళీ తన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకునేటట్టుగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనం ప్రవర్తించడం వల్ల ఇవన్నీ మనం గుర్తుకు తెచ్చుకుంటూ the name chosen for the doctrine associated with this law is entitled the doctrine of universal knowledge. ఈ లా ఆఫ్ మోషన్ ద్వారా నిరంతర చలన ధర్మము ఏదైతే ఉందో దానిని అనుసరించి దానికి అనుగుణంగా ఈ సృష్టి బహిర్గతం అవటం, మరలా రెస్ట్‌లోకి వెళ్ళిపోవటం. అదంతా కూడా దానికి సంబంధించి మనకి మౌలిక తత్వ దివ్య ధర్మంగా కమింగ్ ఇంటూ బీయింగ్. అది సృష్టిలో సూత్రంగా పనిచేసేటప్పుడు అంటే ధర్మాలన్నీ సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా వ్యక్త సృష్టిలోకి సూత్రాలుగా పనిచేస్తుంటాయి. సిద్ధాంతాలు లేక సూత్రాలు, డాక్ట్రైన్. అది పనిచేసేటప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, ఈ సృష్టికి సంబంధించినటువంటి విజ్ఞానము, సృష్టి విజ్ఞానము. దాని ద్వారా మనకి ఇది ఇలాగా వస్తుంది, ఇది ఇలాగా మళ్ళా అవ్యక్తంలోకి వెళ్తుంది, ఇదంతా కదలిక చలనము ద్వారా జరుగుతుంది. ఈ మొత్తం అన్నిటికీ ఆధారంగా గ్రేట్ బ్రీత్ ఉన్నది. ఇవన్నీ నెమ్మదిగా వస్తాయి. ఓకే. The appearance and disappearance of the universe are pictured as an out-breathing and in-breathing of the great breath. ఇవన్నీ అపియరెన్స్, డిసపియరెన్స్, వ్యక్తము, అవ్యక్తము, మన ప్రత్యక్షమవడం, మాయమైపోవటం. మన చిన్న సంఘటన, ఏ సంఘటన అయినా ఇప్పుడు ప్రత్యక్షమైంది మన అధ్యయన తరగతి, కాసేపు ఉంటుంది, మాయమైపోతుంది. అపియరెన్స్, డిసపియరెన్స్. అట్లాగే ఈ సృష్టి కాసేపు ఉంటుంది, మరలా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, డిసపియర్. సృష్టి స్థితిలోకి వస్తుంది, సృష్టి మేల్కాంచినట్టుగా ఉంది, అపియరెన్స్. మరలా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, డిసపియరెన్స్. ఇవన్నీ ఏంటి? అవుట్ బ్రీతింగ్ అండ్ ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రీత్. ఆ మహాశ్వాస ఏదైతే ఉందో దాని యొక్క ఆ శ్వాసక్రియని ఆధారం చేసుకుని ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము ద్వారా డిసపియరెన్స్. అంటే ఇక్కడ తమాషా చూడండి, మనం బయట కనిపిస్తూ ఉంది అపియరెన్స్. అపియరెన్స్ అంటే అది నిశ్వాసం. ఆయన నిశ్వసిస్తే ఎవరి ద్వారానో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మొత్తానికి సంబంధించి. వాళ్ళు నిశ్వసించినప్పుడు మనకి అపియరెన్స్, వాళ్ళు ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు వాళ్ళలో ఉచ్ఛ్వాసం జరుగుతుంటే ఆయనలో డిసపియరెన్స్. అంటే ఇవి ఉన్నాయా లేవా? అంటే ఆయనలోకి వెళ్ళిపోతుంది, ఆయనలో నుంచి బహిర్గతం అవుతుంది. మొత్తానికి ఉంది, అటు ఇటు మారుతూ ఉంది, కానీ ఈ సృష్టి అంతా అలాగే ఉంది.
ఈ అటు ఇటు మారడంలోనే దాని అభివృద్ధి అలా సాగుతూ ఉంటుంది. కాబట్టి అపియరెన్స్, డిసపియరెన్స్. ఇప్పుడు మనకి ఒక గంట చెప్పుకున్నాం డిసపియరెన్స్. మళ్ళీ రేపు మళ్ళీ నిర్దేశిత కాలం రాగానే, నిర్దేశిత సమయం రాగానే మళ్ళీ అపియరెన్స్. అయితే ఈసారి అపియరెన్స్ ఎలాగుంటుంది? అంతకుముందు మనం ఎంత అభివృద్ధి, ఎంత విషయాలు చెప్పుకుని ఎక్కడ ఆగాము అంటే మనం కొంతకాలంగా చెప్పుకుంటూ ఉన్నాము. అది చెప్పుకుంటూ ఉన్నందువల్ల ఏమవుతుంది, రోజు రోజుకి క్రమంగా మనలో మేల్కాంచటం పెరుగుతూ ఉంది విషయాల పట్ల, ఈ సృష్టి విజ్ఞానం పట్ల. కాబట్టి ఆ మెరుగైనది మనకి అపియరెన్స్. మళ్ళీ ఈ అపియరెన్స్ లో కొంత నేర్చుకున్నది కలిపి డిసపియరెన్స్. మళ్ళీ అపియరెన్స్ అయినప్పుడు అంతకుముందు మనం ఏదైతే నేర్చుకుని అవన్నీ ఉన్నాయో మొత్తం మళ్ళీ ఇక్కడ ప్రారంభంగా అంటే బ్రాడ్ ఫార్వర్డ్, బిఎఫ్ అంటాం కదా. మనం ఒక పేజీలో వేస్తాం లెక్కలు, కింద ఒక అంకె వస్తుంది, మళ్ళీ పేజీ తిప్పి బిఎఫ్ అని బ్రాడ్ ఫార్వర్డ్, ఆ అంకెను మళ్ళీ అక్కడ వేస్తాం. అవతల పేజీలో మొదట్లో వేసిన అంకె వేయం కదా మనం. అవతల పేజీలో మళ్ళీ బిఎఫ్, అక్కడ కూడా బ్రాడ్ ఫార్వర్డ్ ఒక అంకె వేసాం, ఒక 100 అని వేసాము. ఈ రోజుకి సంబంధించి మొత్తం లెక్కలేవో వచ్చినాయి. జమ వచ్చింది, ఖర్చు వచ్చింది, జమ ఖర్చు ఇవన్నీ వచ్చేసి ఏదో మిగులు ఉంది. చివరికి ఏం చేసాము, ఆ పేజీ అయ్యేటప్పుడు ఆ జమ అంతా కూడాము, ఖర్చు అంతా కూడాము, కూడి జమలో నుంచి ఖర్చు తీసేసాము. మిగిలింది అక్కడ జమలో ఉంది, అది జమగా ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ పేజీలో బిఎఫ్ అని పెట్టాం, బ్రాడ్ ఫార్వర్డ్ అని. అట్లా సృష్టి కూడా, విశ్వం కూడా ఎంతవరకు అభివృద్ధి చెందిందో అక్కడి నుంచి అది ప్రళయంలోకి వెళ్ళిపోయాక మళ్ళీ సృష్టి స్థితిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అది. కాబట్టి అవుట్ బ్రీతింగ్, ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రీత్ విచ్ ఈస్ ఎటర్నల్ అండ్ విచ్ అంటే మనది ఈ భౌతిక జీవితంలో శ్వాస ఆగిపోతుంది. మనది శ్వాస ఆగిపోయినప్పుడు ఇంకా మరణించారు అని అంటాం, శ్వాస లేదంటాం. కానీ ఈ గ్రేట్ బ్రీత్ ఏదైతే ఉందో అయితే అక్కడ శ్వాస ఆగిందా? ఆగలేదు. మనం ఎప్పుడైతే ఈ భౌతిక దేహాన్ని విడిచామో వెంటనే ఎక్కడున్నాం మనం ఎక్కడ కదల్లా అసలు. మనం ఉడికే ఆ పైన ఉన్న దుప్పటి తొలగిందంట, ఆ పైన ఉన్న దుస్తు తొలగింది. మనం ఒక 7 దుస్తులు వేసుకుని ఉన్నాం, లేకపోతే మనం 3 దుస్తులు అనుకుందాం టెంపరీగా. మనం తాత్కాలికంగా క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం కదా కారణ శరీరంలో, కాబట్టి దాని వరకు మనం ఆలోచిద్దాం. అవి ఎన్ని దుస్తులు ఉన్నాయి? భౌతిక దేహం, భౌతిక శరీరము అదొక దుస్తు, ఆ తర్వాత కామ శరీరము అదొక దుస్తు 2, మానసిక శరీరము, లోయర్ మెంటల్ బాడీ, దిగువ మానసిక శరీరం, ఈ 3 శరీరాలు. తర్వాత 4వది కారణ శరీరం. ఇప్పుడు మనం ఏంటి, భౌతిక శరీరం వదిలితే మనం అక్కడే ఉన్నాం. ఆ 4 శరీరాలకి ఒక శరీరము వదిలేసాము, అక్కడ శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. కానీ శ్వాస జరుగుతూనే ఉంది. మళ్ళీ కామ శరీరం ద్వారా శ్వాస కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ కామ శరీరం రాలిపోగానే మానసిక శరీరం ద్వారా, నీచ మానసిక శరీరం ద్వారా అది జరుగుతూనే ఉంది. మళ్ళీ నీచ మానసిక శరీరము రాలిపోగానే కారణ శరీరం ద్వారా శ్వాస జరుగుతూనే ఉంది. ఒకవేళ మనం ఈ కారణ శరీరం కూడా పూర్తిగా పరిపూర్ణమైపోయి ఆ తురియ స్థితికి వెళ్ళిపోతే అక్కడ జరుగుతుంటుంది.
మొత్తానికి గ్రేట్ బ్రీత్తో అనుసంధానమై ఉంటాం. గ్రేట్ బ్రీత్లోకి వెళ్ళిపోతాం, నది సముద్రంలో కలిసినట్టు. కాబట్టి ఎప్పటికీ ఆ బ్రీత్ అన్నది ఉన్నది, ఉంటూనే ఉంటుంది. శ్వాస అనేది మహాశ్వాస, అందుకని మహాశ్వాస అని చెప్పారు. నిరంతరం దానికి ఆగిపోవటం అనేది లేదు. మనకి అట్లాగే దాంట్లో భాగంగా ఉన్నటువంటి జీవులు, అణువు మొదలుకొని బ్రహ్మ వరకు, ఎవ్వరి దగ్గర కూడా శ్వాస ఆగిపోవటం లేదు. ఈ చోటు శ్వాస ఆగిపోవటం లేదు, ఎక్కడ శ్వాస ఆగిపోవటం లేదు. నిరంతరం శ్వాస జరుగుతూనే ఉంటుంది. బీయింగ్ మోషన్, అదేంటి మోషన్ అని అనుసంధానం అవటం, మోషన్గా అది వ్యక్తం అవటం వల్ల ఈజ్ వన్ ఆఫ్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఇప్పుడు ఈ బ్రీత్ని 3 ఆస్పెక్టులుగా ఇక్కడ చెబుతున్నారు. అబ్సల్యూట్ యొక్క పరిపూర్ణుడైనటువంటి ఒకే ఒకడు ఎవరున్నారు, వన్ ఎగ్జిస్టెన్స్. వాడి యొక్క 3 ఆస్పెక్ట్లు, 3 దృష్టిలు ఏంటవి? అబ్స్ట్రాక్ట్ స్పేస్ అండ్ డ్యూరేషన్ బీయింగ్ ద అదర్ 2. మోషన్ ఒకటి, స్పేస్ ఒకటి, డ్యూరేషన్ ఒకటి. When the great breath is projected, it is called the divine breath and is regarded as the breathing of the unknowable deity, the one existence, which breathes out a thought, as it were, which becomes the cosmos. ఆయన నుంచి సంకల్పం బయలుదేరింది, ఆ సంకల్పానుసారం కాస్మాస్. మనకి కేతో ఉన్న కాస్మాస్ అంటే ఇంకా అప్పటికి సృష్టి ప్రారంభం కాలేదు. దానికి సంబంధించి ఇంకా సంకల్ప రూపంలో ఉన్నటువంటి, అంటే పరాస్థితిలో ఉన్నటువంటి విశ్వం అది. సో ఆల్సో ఈజ్ ఇట్ వెన్ ద డివైన్ బ్రీత్ ఈస్ ఇన్స్పైర్డ్ అగైన్, ద యూనివర్స్ డిసపియర్స్ into the bosom of the great mother, who then sleeps wrapped in her invisible robes. మనం మొదటి స్టాంజాలో మొదటి శ్లోకంలో చెప్పుకున్నది, కునుకు తీస్తూ ఉంది, wrapped in her invisible robes. The great mother here is equivalent to boundless space. Cosmos, spelled with K, is made equivalent in the secret doctrine to the universe. Cosmos with a C is used in the generally accepted meaning attaching to the word the world, or again the solar system. కాస్మాస్ అనే మనకి సీతో వాడినప్పుడు ఏంటన్నమాట, సోలార్ సిస్టాన్ని ఉద్దేశించి ఇక్కడ ఇవ్వబడింది. ద సీక్రెట్ డాక్టర్లో 2 పదాలతో ఈ కాస్మాస్ అన్నది ఇవ్వబడింది. సీతో ఇచ్చినప్పుడు, స్పెల్లింగ్ సీతో మొదలైనప్పుడు అది సోలార్ సిస్టమ్ నుంచి మనకి తెలియచెప్పడం. ఈ కేతో మొదలైనప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి స్థితికి సంబంధించి తెలియచెప్పడం. మిగతా విషయాలు మనం రేపు చర్చించుకుందాం. ఇప్పుడు ఉచ్ఛ్వాసంలోకి వెళ్ళిపోవడం, గాలి పీల్చుకోవటం. నిశ్వాసం వల్ల మనకి ఇదంతా చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరలా ఉచ్ఛ్వాసం, ప్రళయ స్థితి, రెస్ట్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.